నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని జగన్పై ఆరోపణలను షర్మిల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక్క షర్మిల తప్ప రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు లబ్ధి పొందిన ప్రతి సోదరి సీఎంకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా 2024లో తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి జగన్ ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన షర్మిలను ప్రజలు నమ్మరని కావటి అన్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క వస్తా ఉన్నాడు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క వస్తా ఉన్నాడు, ఇంకోటి ఈ మధ్య ఒక మహాతల్లి వస్తా ఉంది. మొన్నే హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి మన ఆంధ్రాలోకి వచ్చింది. తెలుసు కదా మీకెవరో? ఏమ్మా, హైదరాబాద్ నుంచి ఒక వలస పక్షి మనకి ఇక్కడే పక్కనే తక్కిలపాడు దగ్గర ఒక వలస పక్షులు వస్తా ఉంటాయి సంవత్సరానికి 2 నెలలు. గుర్తుంది కదా మీకు? అట్లానే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అటు తను పెట్టినటువంటి పార్టీని, తను నమ్ముకున్నటువంటి మనుషుల్ని హోల్సేల్ గా దుకాణం సర్ది మూటామూల్ని సర్దుకొని మొత్తం నా సార్ హోల్సేల్ గా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఈ రోజు ఆ వలస పక్షి చంద్రబాబు నాయుడు గారి పంచన చేరి పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చొని ఈ రోజు తన అన్న జగనన్నని ముఖ్యమంత్రి పీఠ నుంచి దించాలని చెప్పేసి వాళ్ళతో పుట్టపడినటువంటి పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రాష్ట్రంలో మనకు అర్థమవుతా ఉంది. నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, అమ్మా షర్మిలమ్మ, నువ్వు మా జగనన్న రక్తం పట్టుకొని పుట్టుండొచ్చావో కానీ, మా జగనన్న రక్తం పట్టుకొని పుట్టుండొచ్చావో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా తల్లులు, యువతి యువకులందరూ మా జగనన్న రక్తం పంచుకొని పుట్టకపోయినా కూడా మా చివరి రక్తం పొట్టు వరకు కూడా మేము జగనన్నతో ప్రయాణం చేస్తాం. మరలా ఈ రాష్ట్రానికి జగనన్న ముఖ్యమంత్రి చేసి తీరుతామని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావంటే ఈ రోజు దెయ్యాలు వేదాలు వర్ణిస్తా ఉన్నాయమ్మా షర్మిలమ్మ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. వైఎస్సార్ ఆసరా 4వ విడత సంబరాలు పాతగుంటూరులో జరిగాయి. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, సమన్వయకర్త నూరి ఫాతిమా పాల్గొని లబ్దిదారులకు నగదు పంపిణీ చేశారు. పాతగుంటూరులో జరిగిన ఆసరా పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు, నూరి ఫాతిమా మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి మహిళల అభివృద్ధి కోసం చిత్తశుద్దితో కృషి చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉండేదని, వైసీపీ పాలనలో గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇర్రి ధనలక్ష్మి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి, ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యోగం చేయాలి, ప్రతి ఒక్క మహిళ కూడా పెరగాలి అని చెప్పి ఆసరా అనే ప్రోగ్రాంతో మీరు తీసుకున్న రుణాలకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి తోడుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తీసుకొని వచ్చిన పథకాన్ని అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి మనకి ఒక సంకేతం ఇస్తున్నారు. ఎంతో మంది, ఎన్నో పార్టీలు ఎన్నో హామీలు ఇచ్చాయి. గత 5 సంవత్సరాలు ఒక పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయ కాపు, బలిజ, తెలగ, తూర్పు కాపు ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీన ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్లు జేఏసీ కన్వీనర్ దాసరి రాము తెలిపారు. లక్ష్మీపురంలో దాసరి రాము మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. అరండల్పేటలోని ఫర్టిలైజేషన్ హాల్లో జరగనున్న సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కాపు ఉద్యోగులు పాల్గొనున్నట్లు దాసరి రాము తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరగనున్న సమావేశంలో కాపుల సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నట్లు చెప్పారు. కాపు ఉద్యోగులను ఒకే తాటిపై నడిపించేందుకు సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు సోమరావుతో రామకృష్ణ, మలిశెట్టి సుబ్బారావు, మగతాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను అందరూ కలిసి పోరాడుకోండి అని చెప్పని ఇప్పుడు దాకా ఏంటంటే ఒకళ్ళు పరిచయాలు లేవు. అందువల్ల ఎవరు ప్రాంతాల్లో, ఎవరి శాఖలో, ఎవరి జిల్లాలో పనిచేసుకుంటారు. మేము కాపు జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలతో తిరుగుతాం కాబట్టి అందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అయ్యా మీరు ముందు ఉండండి, మమ్మల్ని మేమే పని చేసుకుంటాం జేఏసీగా,
మేము జేఏసీ లాగా మమ్మల్ని అందరం ఒక చోట చేర్చండి ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ అభ్యర్థన మేరకు చానాల తర్వాత ఇది ఒక బలమైన ప్రయత్నం 30-40 సంవత్సరాల తర్వాత ఇది ఒక బలమైన ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడున్న ఆర్గనైజేషన్స్ చాలా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక అతిపెద్ద జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కారం చేసుకునే విధానంగా దాని రూపకల్పన చేస్తున్నాం. ఎన్ఎస్ఎస్ వర్క్షాప్ టీజేపీఎస్ కళాశాలలో జరిగింది. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం కోఆర్డినేటర్ రవిశంకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆసక్తిని పెంపొందించేందుకు వర్క్షాప్ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ ఎండీ రామచంద్రరావు, కరెస్పాండెంట్ బ్రహ్మం, ప్రిన్సిపల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. సమగ్రంగా ఎన్ఎస్ఎస్ గురించి, స్పెషల్ క్యాంపింగ్ గురించి, అట్లాగే రెగ్యులర్ యాక్టివిటీస్ గురించి ఎలా నిర్వహించాలి వాటిని, అలాగే బడ్జెట్కి సంబంధించిన అకౌంట్స్ అన్నీ కూడా ఎలా సబ్మిట్ చేయాలి అనే అంశాలపైన సమగ్రంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లకు వివరించడము, వాళ్ళకున్న డౌట్లను క్లారిఫై చేయడం జరుగుతుందని. మన ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ వచ్చారు ఈరోజు ఈ కార్యక్రమానికి. రమారమి 60 మంది ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ వచ్చారు. ఈ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ అందరికి కూడా మరి ఈ 2 సెషన్స్ పెట్టి వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, విద్యార్థులను ఏ రకంగా మోల్డ్ చేయాలా, సర్వీస్లో ఏ రకంగా వాళ్ళని పిల్లల్ని సర్వీస్ చేయడంలో ఉత్సాహపరచాలన్నటువంటి విషయాల గురించి ఈ 2 రోజులు కూడా ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని దళిత క్రైస్తవులకు కేటాయించాలని దళిత క్రైస్తవ సంఘాల నాయకులు ఐక్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజసుందరం బాబు డిమాండ్ చేశారు. అంబేద్కర్ భవన్లో రాజసుందరబాబు మీడియాతో మాట్లాడుతూ గతంలో గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన వారు దళిత క్రైస్తవుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాపై ప్రశ్నించకపోవడమే కాకుండా మణిపూర్లో క్రైస్తవులపై జరిగిన దాడిపై స్పందించలేదన్నారు. రానున్న ఎన్నికల్లో దళిత క్రైస్తవులకు 3 లోక్సభ స్థానాలు, జిల్లాకు 1 ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు సముచిత స్థానాన్ని కల్పించిన పార్టీలకు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. కార్యక్రమంలో గడ్డం సురేష్, డొక్కా జార్జీ, సురేష్ జేమ్స్, బళ్లమూడి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ లోక్సభ స్థానాన్ని ఈసారి దళిత క్రైస్తవులకు ఇవ్వగలిగితే, కేటాయించగలిగితే మేము మా సమస్యలను మేము పరిష్కరించుకోగలుగుతాం. ఎన్నిక కాబడ్డ ఎంపీలందరూ కూడా అక్కడ ఎంపీ అయిపోయిన తర్వాత ఆ 10 ఏళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళు బ్రతుకుతున్నారే కానీ ప్రజల యొక్క సమస్యలను పక్కన పెట్టేసేసారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సి ఉంటే దాని గురించి కూడా ఎవరు కూడా అడగట్లేదు. మణిపూర్లో వందలాది మంది క్రైస్తవులను చంపేస్తే ఏ ఒక్క లోక్సభ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా అడిగిన పాపని పోలేదు. ఈ క్రమంలో గుంటూరు లోక్సభ స్థానాన్ని దళిత క్రైస్తవులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగనే అన్ని రాజకీయ పార్టీ కార్యాలయాల దగ్గర కూడా త్వరలోనే ప్రదర్శనలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం త్యాగరాజస్వామి కళావేదికగా 177వ శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు 45వ సంవత్సరం నిర్వహిస్తున్న సందర్భంగా అనేక మంది పలు రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. వర్ధమాన కళాకారులు లావణ్య సుదర్శన్, పావని శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ ఆహుతులను, సంగీత అభిమానులను అలరించాయి. వీరికి వయలిన్పై కామాక్షి, మృదంగంపై శ్రీరామమూర్తి చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. గత 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో తప్పులు ప్రభుత్వాలు చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిందలు మోపడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ గత కొన్ని రోజులుగా పశ్చిమ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రను నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీజేపీ అందిస్తున్న పథకాలు, రాష్ట్రానికి చేసిన మేలును వివరించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర బహిరంగ సభను హిందూ కళాశాల గ్రౌండ్లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు ఇతర నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ 10 ఏళ్లలో దేశానికి ప్రధానిగా మోడీ సుపరిపాలన అందించారని అన్నారు. కేంద్రం సహాయంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ బిల్లుల పెండింగ్తో రాష్ట్రంలో ప్రైవేటు హాస్పిటల్స్ వైద్యం అందించేందుకు వెనకాడుతున్నాయని పురంధరేశ్వరి విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని, రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఉగ్రవాదులు సైతం దేశంపై దాడి చేసేందుకు భయపడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ సగర్వంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా గట్టిగా చెప్పగలడు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరుగుతున్నది అని అంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే జరగడం లేదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ సభాముఖంగా నేను అధికారంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు లేదా ఇతర పార్టీలకు కావచ్చు, వారికి విసురుతున్నటువంటి సవాలు, మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం లేదు అని చెప్పి మీరు చెప్పగలరా అని చెప్పి మేము వేస్తున్నటువంటి సవాల్. ఇవాళ మనం చూస్తున్నాం, ఆంధ్ర రాష్ట్రంలో ఇంతకు ముందు 5 సంవత్సరాలు ఒక పార్టీ అధికారంలో ఉంది, ఇప్పుడు ఇంకొక పార్టీ అధికారంలో ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయాయి. తలలేని మొండన్లా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఒక్క ఆంధ్ర రాష్ట్రమే అని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. ఒక ప్రభుత్వం అయితే డిజైన్లకు పరిమితం అయిపోయారు. ఈ దేశం నుండి ఆ దేశం నుండి డిజైన్లు అన్నారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయితే 3 ముక్కలాటకి తెరలేపి అమరావతి కాదు 3 రాజధానులు అంటూ ఒక కొత్త ఆటకి తెరలేపడం మనం దీన్ని స్వాగతిస్తామా అని చెప్పి సభాముఖంగా నేను వేస్తున్నటువంటి ప్రశ్న. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినట్లయితే అభివృద్ధి, సంక్షేమం అన్న పదాలకి నిజమైన నిదర్శనం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.